Good morning, leaders. Good morning. Myself, Kandikonda Rajkumar. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు నాకు విద్యను నేర్పించినటువంటి నా గురువులకు మరి ఇంత గొప్ప ప్లాట్ఫామ్ని నాకు పరిచయం చేసినటువంటి నా అప్లైనర్ అయినటువంటి మై రిలేటివ్ స్టార్ డైరెక్టర్ అంజువా వెంకటేష్ గారికి మరియు మై వెల్ విషర్స్ అండ్ మెంటర్స్ అయినటువంటి రాజిరెడ్డి సార్ అండ్ గౌసియా సాదిక్ మేడం గారికి అండ్ గ్రేట్ లీడర్స్ కొమ్మల్ సార్ అండ్ విజయ్ పూర్ణచందర్ సార్ అండ్ హరికృష్ణ సార్ గారికి మరియు టిహెచ్ఎస్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ గారికి మరియు ఈ యొక్క గొప్ప సిస్టమ్ను పరిచయం చేసిన మనకు ఎండి గౌతమ్ బాలి సార్ గారికి గొప్పగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక స్టూడెంట్ను పీజీ కంప్లీట్ అయ్యి పిహెచ్డి వరకు చదువుకోవడం జరుగుతుంది. నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్లో ఉన్న టైంలో నాకు హెల్త్ ప్రాబ్లం రావడం జరిగింది. దీనివల్ల నేను లాంగ్ లీవ్ పెట్టేసి బ్యాక్ రావడం జరిగింది. దీంట్లో హెల్త్ సప్లిమెంట్స్ బాగున్నాయి అనేది నాకు వెంకటేష్ సార్ ద్వారా తెలవడం వల్ల ఈ యొక్క సిస్టమ్ నాకు కనెక్ట్ కావడం జరిగింది. ఆ హెల్త్ ప్రాబ్లంకు నేను బయట ఒక 2 lakh వరకు ఎర్న్ చేసి చేసుకున్నా కానీ మళ్ళీ రిపీట్ కావడం జరిగింది. దీంట్లో ఇవి వాడి ఒకసారి చూడమని చెప్తే నేను నమ్మలేదు ఫస్ట్. కానీ ఇక మాకు రిలేటివ్ కాబట్టి మేము ఒకసారి వాడి చూడమని నాకు చెప్పడం వల్ల నేను వాటిని వాడి చూడడం జరిగింది. నాకు హెమరాయిడ్స్ ప్రాబ్లం ఉండే, అవి ఒక 3-4 monthsలో నాకు మంచిగా క్యూర్ కావడం జరిగింది. దీంట్లో క్యూర్ అవున సందర్భంలో దీంట్లో ఈ ప్రోడక్ట్స్ యొక్క గొప్పతనాన్ని మనం కొందరికి మనకు తెలిసిన వాళ్ళకు రిఫర్ చేసుకుంటే దీంట్లో డబ్బులు సుధా ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఒక మంచి సదుద్దేశంతో ఈ సిస్టంలోకి నేను రావడం జరిగింది. నేను పీజీ కంప్లీట్ చేసి పిహెచ్డి వరకు ఒక 10 years గ్యాప్ తీసుకున్నా జాబ్స్ కోసం అని, గవర్నమెంట్ జాబ్స్ కోసం. కానీ నాకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉన్నా కానీ ఇప్పుడున్న సొసైటీలో మనం గెటిన్ కాలేకపోయినాం. ఎందుకంటే జాబులు మనకు స్టడీకి తగ్గట్టుగా మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు. అంత తగ్గట్టుగా మనం సుతా గెటిన్ కాలేకపోతున్నాం. ఇప్పుడు నాలాంటి వారికే స్పెషల్ కేటగిరీ ఉన్నా కానీ మనం గెటిన్ కాలేకపోతున్నాం అంటే నార్మల్ పీపుల్స్కు జాబ్స్ కొట్టడం అనేది ఈ రోజులలో కష్టతరమైన పనిగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ను దీంట్లో మనకు ఎలాంటి మనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మరియు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఒక మంచి గొప్ప ప్లాట్ఫామ్ను మనకు ఉండడం వల్ల దీన్ని యువత అనేటోళ్ళు డిగ్రీలు పీజీలు చేసి ఖాళీగా ఉండకుండా జాబ్స్ కోసం నా లెక్క టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ సిస్టమ్కు తెలియపరుస్తున్నారో వాళ్ళ ద్వారా పూర్తిగా సమాచారం తెలుసుకోవాలి. దీంట్లో ఫస్ట్ నెగిటివిటీ తొలగించుకొని అసలు ఇందులో మనీ ఎట్లా వస్తుంది, దేని ద్వారా వస్తుంది, కంపెనీ నుంచి వస్తుందా లేకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇది జెన్యూనా ఫ్రాడా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరినో అడగడం కాదు. ఈ రోజులలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకు ChatGPT కానీ ఇంకా యూట్యూబ్లో కానీ అట్లా క్రాస్ వెరిఫై చేసుకొని దాంట్లో ఇప్పుడు మనకు సైదుల్ సార్ ఎలా అయితే క్రాస్ చెక్ చేసుకొని వచ్చిండో అలా వచ్చేస్తే ఈ యొక్క సిస్టమ్ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. దీంట్లో గవర్నమెంట్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఏంటంటే 3 generation సెక్యూరిటీ ఉన్నది కాబట్టి అందుకే హయ్యర్ అఫీషియల్స్ దీన్ని టేకప్ చేసేందుకు చాలా విల్లింగ్గా ఉండి సెకండ్ సోర్స్ ఆఫ్ దాని లెక్క తీసుకొని దీన్ని టేకప్ చేసి వాళ్ళు మంచిగా గెటిన్ అవుతున్నారు. ఇదేందో విచిత్రం కానీ నార్మల్ పీపుల్ గెటిన్ అవ్వట్లేదు. సార్ వాయిస్ రావట్లేదు సార్. ఈ యొక్క యువత టైం వేస్ట్ చేయకుండా ఈ సిస్టమ్ను అర్థం చేసుకొని ఇందులోకి వచ్చేసి దీంట్లో యొక్క జెన్యూనిటీని తెలుసుకొని ఈ ఆపర్చునిటీ టేకప్ చేసి సార్ మీరు నెట్వర్క్ ఇష్యూ కనుక ఉంటే మీరు వీడియో ఆఫ్ చేసుకొని స్క్రీన్ షేర్ చేయండి సార్. సార్ ఓకే సార్.
టు 1 ½ అవర్ మార్నింగ్ జిమ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు మనకు చాలా ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయంటే, మనకు ఇమ్యూనిటీ పవర్ లేకుండా ఉండడం వల్లనే అది వస్తున్నాయండి. ఈ ప్రాబ్లమ్స్ కారణం. అయితే దీంట్లో వ్యాధి నిరోధకత అంటే ఏంటిదని చూసుకున్నట్టయితే, ఇప్పుడు వ్యాధిని కలిగించే జీవులకు వ్యతిరేకంగా పోరాడే శరీరం యొక్క మొత్తం సామర్థ్యాన్నే మనకు రోగనిరోధక శక్తి అంటారు. ఇమ్యూనిటీ పవర్ అంటారు. అయితే ఈ ఇమ్యూనిటీ పవర్ వల్ల మనకు లాభాలు ఎలా ఉంటాయనంటే, ప్రతిరోజు వ్యాధిని కలిగించే జీవులతో మనకు పోరాడేందుకు ఒక ఆపర్చునిటీ ఉంటది దీని ద్వారా. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఈ ఇమ్యూనిటీ పవర్ పనిచేస్తది. తరచుగా మనం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకునే అటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు యూజ్ అవుతది. ఈ ఔషధాల భారాన్ని అంటే ఇంగ్లీష్ మెడిసిన్ జోలికి వెళ్ళకుండా ఆ విధంగా మనకు ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది యూజ్ అయితది. దీంట్లో ఏమైతదంటే రోగనిరోధక శక్తిని ఎలా మెరుగుపరుచుకోవాలంటే, మనకు పౌష్టికరమైన ఆహారం తినాలి. ఈ రోజులలో ఏందంటే పిజ్జా, బర్గర్‌లు అని వేస్ట్ ఫుడ్ తినడం వల్ల చిన్న చిన్న పిల్లగాళ్ళకు ఒబెసిటీ ఇలాంటి ఫ్యాట్ ఇలాంటి డిసీజ్ ఫార్మ్ అయితున్నాయి. అలా గాకుండా సంతులమైన ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. దాంట్లో మనకు ఈ కూరగాయలు, ఆకుకూరలు, పాలు ఇలా మనకు న్యూట్రియంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఉండే ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా కలగడం జరుగుతుంది. దీనికి తోడుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా తీసుకొని ఉండడం వల్ల మామూలుగా మనకు దైనందిన జీవితంలో ఈ రోజులలో ఎవరు మనకు కష్టపడేందుకు సాహసం చేయట్లేదు. ఆ కష్టపడాలే, కంపల్సరీ చెమట పడపాలే. ఆ చెమట పడపడం రూపంలోనే మనకు మంచి ఇమ్యూనిటీ అనేది గ్రోత్ అవుతది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆరోగ్యకరమైన మనకు బిఎంఐ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలే. బాడీ మాస్ ఇండెక్స్. మనకు వెయిట్‌కి తగ్గట్టు హైట్ కంపల్సరీ ఉండాలే. మంచిగా మనకు ఆరోగ్యకరమైన నిద్ర మినిమమ్ ఒక 7 అవర్స్ కంపల్సరీ స్లీపింగ్ అనేది ఉండాలి. దీంట్లో ఇప్పుడు వ్యాధి నిరోధకత పొందడానికి ఏందనంటే, ఇప్పుడున్న రోజులలో స్ట్రెస్‌ని మనం తగ్గించుకున్నందుకు వ్యాయామం గానీ, యోగా గానీ, ప్రాణాయామం గానీ, ఇలాంటి మెడిటేషన్ టెక్నిక్స్ గానీ రోజు ఫాలో కావాలే. మళ్ళీ ఈ కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అయినటువంటి పొగ తాగడం, మద్యం తాగడం ఇలాంటివి నివారించాలే. ఇప్పుడు సమర్థవంతమైన మనకు పోషకాలు తీసుకోవడం వల్ల ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతది. ఇవి తీసుకోకపోతుంటే ఇప్పుడు మనకు ఆహ్, ప్రతిరోజు హార్ట్ అటాక్స్ గానీ, క్యాన్సర్ లాంటి మనకు మహమ్మారులనేది ఆహ్, మనకు కలగడం జరుగుతుంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఈ రోజులలో చేప కింద నీరులా చాలా స్ప్రెడ్ అవుతుంది. అది ఏందంటే మనకు 3, 4 స్టేజెస్ వచ్చేదాకా మనకు బాడీలో క్యాన్సర్ ఉన్నదనేది తెలవలేకుండా పోతుంది. అందుకే ఇప్పుడు మొన్న రీసెంట్‌గా ఇప్పుడు మనకు ఐసీఎంఆర్ వాళ్ళు ఈ విధంగా 10 నిమిషాలకు ఒక క్యాన్సర్ కేస్ అనేది అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వడం జరిగింది. 20 నిమిషాలకు ఒక మరణం రాష్ట్రాన్ని వణికిస్తున్న మహమ్మారి. అదే 2025లో కొత్తగా 53,000 క్యాన్సర్ కేసులు ట్రీట్ అయినాయి. దాంట్లో 29,000 మరణాలు జరగడం జరిగింది. రోజుకు సగటున 147 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. 80 మంది మృతి చెందుతారు. ఈ ఐసీఎంఆర్‌ను, ఎన్‌సీఆర్‌టీ అంచనాల ప్రకారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది ఈ ఫ్యాక్టర్స్ అనేది. కలుషితమైన నీరు, ఫ్యాక్టరీ వ్యర్థాలు, పురుగు మందులతో క్యాన్సర్‌లు ఇవన్నీ రావడం జరుగుతుంది. దీంట్లో మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ మహమ్మారి చాప కింద నీరులా వణికిస్తుంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా సైలెంట్‌గా ప్రజల ప్రాణాలు తోడేస్తున్నది. రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకొకరు కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 20 నిమిషాలకొకరు ఈ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు వదులుతున్నారు. 2025లో రాష్ట్రంలో ఏకంగా 53,565 మంది క్యాన్సర్ కేసులు నమోదు కావడంతో దీంట్లో 29,300 మంది మరణించారంటూ మనకు ఐసీఎంఆర్ వాళ్ళు నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అందించిన అంచనా లెక్కల ప్రకారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఈ విధంగా ఈ మహమ్మారికి మనం బలి కావాల్సొస్తుంది. దీని నుంచి బయటపడాలంటే కంపల్సరీ మనం చేంజ్ యువర్ ఫుడ్ అనేది. ఇప్పుడు ఈ పిజ్జా, బర్గర్ లాంటి వెస్టర్న్ ఫుడ్స్ ఇలాంటి కల్తీ ఆహారం తీసుకోకుండా సంతులనమైన మనకు ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉండే అది తీసుకోవడం వల్ల మనకు
దీని నుంచి కొంచెం మనం ఓవర్‌కమ్ కావచ్చు. సైకలాజికల్ స్ట్రెస్ కూడా దీనికొక కారణం అయితది. దీన్ని పోడగొట్టుకున్నందుకు మనం యోగా, ప్రాణాయామ లాంటి మంచి మెడిటేషన్ ప్రోగ్రామ్స్‌తో రోజు కొద్దిసేపు చేసుకోవాల్సుంటది. ఫిజికల్ ఫిట్‌నెస్‌తో ఉండాలి. ఇప్పుడు మనకు దానికి తగ్గట్టుగా బీఎంఐ ఫ్యాక్టర్‌ను మనకు సెట్ చేసుకుంటూ, ఈ ఫిజికల్ ఫిట్‌నెస్‌తో మనం డైలీ వేజ్ యాక్టివిటీస్‌లో భాగంగా ఉండాలి. ఈ ప్రతి ఇయర్ క్యాన్సర్ టెస్టులనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకనంటే ఇది మనకు 3, 4 స్టేజెస్‌లో ఉన్నప్పుడే మనకు తెలియడం జరుగుతుంది కాబట్టి, ఫస్ట్, సెకండ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనకు తెలియదు కాబట్టి ప్రతి ఇయర్ రెగ్యులర్‌గా క్యాన్సర్ చెకప్స్ అనేది చేసుకోవాలి. స్మోకింగ్ గానీ, డ్రింకింగ్ గానీ ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. దీనివల్ల ఉంటే ఈ ఈ విధంగా వండుకుంటూ మనం కొన్ని మన వెస్టేజ్‌లో దొరికేటువంటి ఇమ్యూనిటీ బూస్టర్స్‌తో మనం తీసుకుంటే మంచి గుడ్ హెల్త్‌ని పొందవచ్చు. దాంట్లో ఈ ఈ భాగంగా ఈరోజు మనం కొన్ని ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్టర్స్‌లలో స్పిరులినా, నోని, కొలెస్ట్రామ్, అలోవెరా, ఆమ్లా గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్పిరులినా అనేది స్పిరులినాను న్యూట్రియంట్ పవర్ హౌస్‌గా కూడా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ఒక మొక్కల వనరును అందించలేని ప్రత్యేకమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఈ వెస్టేజ్ స్పిరులినా అనేది 55-77% ప్రోటీన్ మరియు అధికంగా అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉన్నందున బలమైన రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇది బీటా కెరటిన్ మరియు విటమిన్ ఇ, ఐరన్ యొక్క అధిక స్థాయిని కలిగి ఉంది. మరియు విటమిన్ బి12 యొక్క అధిక వనరు ఉండడం వల్ల ఇది అధిక స్థాయి సూక్ష్మ పోషకాలతో పాటు న్యూక్లియిక్ ఆమ్లాలను కలిగి ఉంటుంది. పొటాషియం, సోడియం మరియు జింక్ అధిక పోషక ప్రొఫైల్ కారణంగా ఈ సూపర్ ఫుడ్ స్పిరులినా యొక్క గొప్ప ఆహార సామర్థ్యంగా ఉద్భవించడం జరిగింది. అనారోగ్యం మరియు వ్యాధి నుండి మనల్ని రక్షించుకోగల అనేక ముఖ్యమైన పోషకాలతో స్పిరులినా నుండి ఉండడం జరుగుతుంది. ఇది ఆహార సామర్థ్యంగా బయటపడడం జరిగింది. వెస్టేజ్ స్పిరులినా యాంటీ ఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలం కాబట్టి ఇది ఆక్సీకరణ నష్టం నుండి రక్షించగలదు. వెస్టేజ్ స్పిరులినాలో క్యారెట్ల కంటే 10 రెట్లు ఎక్కువగా బీటా కెరటిన్ ఉంటుంది. ఇది కంటి మరియు చర్మ ఆరోగ్యానికి మంచిగా సహాయపడుతుంది. ఈ బీటా కెరటిన్ వల్ల మనకు ఈ విధంగా మనకు చర్మానికి గానీ, కళ్ళకి గానీ మంచి గుడ్ హెల్త్ అనేది రావడం జరుగుతుంది. వివిధ అధ్యయనాల ప్రకారం అలర్జీ, రినైటిస్ లక్షణాలను స్పిరులినా ఒక ప్రసిద్ధ ప్రత్యామ్నాయ చికిత్సగా వాడడం జరుగుతుంది. ఆర్బీసీ యొక్క హెమోగ్లోబిన్ కంటెంట్‌ను పెంచడంలో స్పిరులినా మనకు ఎంతో గొప్పగా సహాయపడుతుంది. వెస్టేజ్ స్పిరులినాలో ఫైకోసైనిన్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలదు మరియు తాపజనక సిగ్నలింగ్ అణువుల ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఇది అన్ని వయసుల వారికి ఆహార పదార్థంగా విస్తృతంగా ఉపయోగపడడం జరుగుతుంది. దీంట్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు స్పిరులినా అనేది ఒక నాచు యొక్క మూలం అండి. ఇది ఆహ్, సు సూపర్ ఫుడ్‌గా దీన్ని ప్రాచుర్యంలోకి వచ్చినాక స్పిరులినా నాచు యొక్క నాచు మొక్కలోని పోషకాల గురించి తెలియ తెలియంది కాదు. ఇప్పుడు ఇది బీపీని సైతం తగ్గిస్తుందని చెప్తున్నారు మనకు ఎక్స్‌పర్ట్స్. ఇటలీకి చెందిన వాస్కులర్ ఫిజియోపాథాలజీ ల్యాబొరేటరీకి చెందిన నిపుణులు. ఇందుకోసం వీళ్ళు ప్రయోగాత్మకంగా కొన్ని పరీక్షలు చేయడం జరిగింది. దీంట్లో రక్తనాళాలు వ్యాకోచించి ప్రసరణ సరిగ్గా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అంతేకాదు స్పిరులినా నుంచి సేకరించిన పెప్టైడ్‌ను ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా రక్తనాళాల గోడల్లో నుండి నైట్రిక్ ఆక్సైడ్ విడుదల కావడంతో ఇవి వ్యాకోచించడాన్ని గుర్తించారు. దాంతో దీన్ని ఆహారంలో భాగంగా చేసుకునే వాళ్ళలో బీపీ తగ్గే అవకాశం ఉందని కూడా వీళ్ళు కనుక్కోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటిదనంటే ఆడ, మగ అనేది తేడా లేకుండా చాలా వరకు వ్యాధులన్నీ హార్మోన్ల అసమతుల్యం వల్లనే వస్తుంటాయి. మొటిమలు రావడం గానీ, బరువు పెరగడం గానీ, నెలసరి సరిగ్గా జరగకపోవడం గానీ, సంతానలేమి, శృంగార స్వేచ్ఛ లేక హార్మోన్లలో సమతుల్యం లోపించడమే దీనికి కారణం. అయితే ఆయా లోపాలను కొన్ని రకాల ఆహారంతో నివారించుకోవచ్చు అంటున్నారు మన పోషక నిపుణులు. అవేంటంటే ముఖ్యంగా స్పిరులినా తీసుకున్నట్టయితే, ఈ స్పిరులినా అనేది ఈస్ట్రోజన్‌ను నియంత్రిస్తుంది మరియు ఈ హార్మోను హెచ్చుతగ్గుల వల్ల పొట్ట పెరగడం గానీ, తేన్పులు రావడం గానీ, అరిచేతులు
పాదాలు చల్లబడడం గానీ, జుట్టు ఊడడం గానీ, చిరాగ్గా ఉండడం గానీ, ఇలాంటి లక్షణాలన్నీ ఏర్పడతాయి. కాస్తంత ఈ స్పిల్లిన పొడిని నీళ్ళల్లో లేదా జ్యూస్‌లో కలిపి తీసుకోవడం వల్ల, అందులోని ఫ్యాటీ ఆమ్లాలు కాలేయ జీవక్రియకు తోడ్పడడం ద్వారా ఈస్ట్రోజన్ అదుపులో ఉండడం జరుగుతుందని మనకు తెలియజెప్పడం జరిగింది సైంటిఫిక్ ఎక్స్‌పర్ట్ ద్వారా. దీన్ని ఎలా యూజ్ జేయాలంటే, రోజుకు 2 క్యాప్సూల్సు తీసుకోవాలి. దీని యొక్క ఎంఆర్‌పీ అనేది 420 వస్తుంది. డీపీ ప్రైస్ అనేది 360 వస్తుంది. 12 పీవీస్ యాడ్ అయితున్నాయి. ఇవి ప్రికాషన్స్ ఏంటంటే దీంట్లో హైపర్ థైరాయిడిజంతో బాధపడే వాళ్ళు దీన్ని తీసుకోకూడదు. సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు తీసుకోకుండా ఉండాలి. అధిక జ్వరం ఉన్నప్పుడు దీన్ని దూరంగా పెట్టాలి. యూరిక్ యాసిడ్ గానీ, కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ జేయడం జరుగుతుంది. ఇంకొకటి నోని. ఈ నోని అనేది మెరిండా సిట్రిఫోలియా అనే మొక్క పండు నుంచి తయారు చేస్తారు. అనేక ముఖ్యమైన విటమిన్‌లు మరియు ఖనిజాలను కలిగి ఉన్నందున రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. నూనెలోని జిరోనిన్ మానవ కణాల గోడలలోని రంధ్రాలను విస్తరించి, పోషకాలను కణాలలోకి సులభంగా ప్రవేశించడానికి మరియు పోషకాల శోషణను పెంచుతుంది. అంటే ఇదొక యాక్టివేటర్ లెక్క మనకు తినే ఫుడ్‌ను మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకునేందుకు ఒక మంచి సాధనంగా నూనె అనేది యూజ్ అవుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు దాని వినియోగం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇది అధిక రక్తపోటు, కీళ్ళవాతం, ఉబ్బసం, శ్వాస సంబంధ చర్మ వ్యాధుల నుంచి మరియు జీర్ణ సంబంధ సమస్యలను నివారించడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. నూనె ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్లోమ గ్రంథి కణాలను చైతన్యం చేయడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడం జరుగుతుంది నూనె అనేది. ఈ నూనె అనేది ఇప్పుడెప్పుడో కాదు మనం యూజ్ చేసేది. గత 2000 సంవత్సరాల నుండి కూడా ఇది ఉపయోగంలో ఉండడం జరిగింది. సాంప్రదాయ ఆయుర్వేదంలో నూనెని ఆరోగ్యమైన ప్రయోజనాల కోసం ఎంతగానో ఉపయోగించడం జరుగుతుంది. నూనె యొక్క యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి అండ్ ఇ మరియు పొటాషియం యొక్క గొప్ప మూలం అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌లో నొప్పిని తగ్గించవచ్చు దీంతోని. టీ సెల్స్, టీ లింఫోసైట్స్ ఉత్పత్తికి నూనె ఎంతగానో సహాయపడుతుంది. ఇది మొత్తం రోగనిరోధక శక్తిని మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అనేక అధ్యయనాలు నూనె గాయమైన కాడ సంకోచం తగ్గించడానికి మరియు రిపిలియసైలైజేషన్ మరియు సమయం తగ్గడం వంటి వేగవంతమైన వైద్యానికి ఇది ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ వెస్టేజ్ నూనె అనేది రోజుకు 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. కనీసం భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. రోజుకు ఒక ఈ 2 క్యాప్సూల్స్ 5 డేస్ వీక్లీ 5 డేస్ తీసుకొని ఒక 2 డేస్ దీనికి విరామం ఇవ్వాలి. ఎందుకంటే ఈ 2 డేస్‌లో అది మన బాడీకి అబ్జర్వేషన్ అవ్వి దాని యొక్క చర్యాశీలత అనేది మంచిగా చూపెట్టడం జరుగుతుంది. దీంట్లో ప్రికాషన్స్ ఏంటంటే నూనెలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి మూత్రపిండాల సమస్యలు కారణంగా పొటాషియం నిరోధిత ఆహారంలో ఉన్నవారు నూనెని వాడకుండా ఉండడం ఉత్తమం. ఈ నూనె అనేది స్పెసిఫిక్‌గా ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడుతుందంటే డయాబెటిస్ గానీ, అస్తమా గానీ, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, పైల్స్, థైరాయిడ్ సంబంధ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మెనోపాజ్ సమస్యలు, బ్లడ్ ప్రెషర్, అధిక బరువు, క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్, నిద్రలేమి, చర్మ సంబంధ వ్యాధులు, ఋతు సమస్యలు ఈ విధంగా చాలా రకాలుగా ఇది ఉపయోగంలో ఉండడం జరుగుతుంది. ఈ నూనె రోగనిరోధక శక్తిని పెంచడం దీని ద్వారా సాధ్యమవుతుంది. సంపూర్ణ ఆరోగ్యంనకు నూనె ఒక దివ్య సంజీవనిగా మనకు పరిగణించడం జరిగింది. అందుకే ఇప్పుడు మనకు మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు నూనెలో అతి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయని 2008లోనే దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. మన శరీరం పైన దాడి చేసే ఫ్రీ రాడికల్స్ నుండి నూనె కీలకమైన మన శరీర భాగాలను రక్షించడం జరుగుతుందని ఆయన సైంటిఫిక్ ఫార్ములాస్ ద్వారా మనకు బయటికి తెలియజేయడం జరిగింది.
నోని జ్యూస్ అడ్వైజ్డ్ బై ద ఏపీజే అబ్దుల్ కలాం గారని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కొలెస్ట్రామ్. ఈ కొలెస్ట్రామ్ అనేది రోగ రోగనిరోధక శక్తి అనేది మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్లు, విష పదార్థాలు మొదలైన అన్ని రకాల విదేశీ శరీరాల నుండి రక్షించి శరీరానికి సామర్థ్యాన్ని సూచిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ యొక్క పని ఏమిటంటే ప్రమాదకరమైన సూక్ష్మక్రిములను గుర్తించడమే కాకుండా వ్యాధి లేదా నష్టాన్ని కలిగించే క్రిములను ముందుగా గుర్తించడం మరియు తొలగించడం సుత చేయడం జరుగుతుంది. బోవిన్ కొలెస్ట్రామ్ అనేది పార్టురిసిషన్ తర్వాత మొదటి చాలా రోజులలో ఆవులో ఉత్పత్తి చేసే ప్రారంభ పాలు, అంటే ఈ ముర్రు పాలు ఉంటాయి కదా మనకు గేదె ఆవులు ప్రసవించిన తర్వాత దాని నుండి సంగ్రహించడం జరుగుతుంది. దీంట్లో మంచిగా పోషక విలువలు సూత ఉండడం జరుగుతుంది. కొలెస్ట్రామ్ అనేది సహజమైన ఉత్పత్తి. ఇది స్థూల మరియు సూక్ష్మ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది మరియు ఈ కారణంగా ఇది ఉత్తమ సహజ ఆహార పదార్థంగా సూత దీన్ని కొలవడం జరుగుతుంది. కొలెస్ట్రామ్ భారతదేశంలో మరియు విదేశాల్లో వివిధ అనారోగ్యాలకు వేలాది సంవత్సరాలుగా ఉపయోగించడం జరుగుతుంది. 20వ శతాబ్దంలో పెన్సిలిన్ మరియు ఇతర కృత్రిమ యాంటీ ఆక్సిడెంట్ అభివృద్ధి కొరకు కొలెస్ట్రామ్ సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఎంతగానో ఉపయోగించడం జరిగింది. శరీర కొవ్వును దీన్ని బర్న్ చేయడం జరుగుతుంది. రికవరీ సమయాన్ని తగ్గించి మరియు గాయాల నుండి వైద్యం మనకు క్విక్గా చేయడం జరుగుతుంది. వ్యాధి పోరాట సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది. విరేచనాలకు కారణమయ్యే అంటువ్యాధులతో పోరాడడం కూడా జరుగుతుంది. కొలెస్ట్రామ్లో సూక్ష్మ పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని సుత ఇది ప్రూవ్ చేయడం జరిగింది. లాక్టోఫెరిస్. కొలెస్ట్రామ్లో లాక్టోఫెరిస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది బ్యాక్టీరియా అండ్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు శరీర రోగనిరోధక ప్రతిస్పందనలో కూడా ఇది ఎంతగానో పాల్గొనడం జరుగుతుంది. దీని యొక్క వృద్ధి కారకాలు ఏంటంటే ఇవి వృద్ధిని ప్రేరేపించే హార్మోన్లు. బోవిన్ కొలెస్ట్రామ్ ముఖ్యంగా 2 ప్రోటీన్ ఆధారిత హార్మోన్లలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. IGF-1 మరియు IGF-2 అనేది. ప్రతిరోధకాలు ఏంటి అంటే యాంటీబాడీస్ ప్రోటీన్లు మరియు వీటిని ఇమ్యునోగ్లోబిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని బ్యాక్టీరియా మరియు వైరస్లో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థగా ఎంతగానో ఉపయోగించడం జరిగింది. వెస్టేజ్ కొలెస్ట్రామ్లో కొన్ని ప్రయోజనాలు కూడా ఉండడం జరుగుతుంది. అవి ఏంటి అంటే కొలెస్ట్రామ్ యొక్క రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాలు ఎక్కువగా వైరస్లు మరియు బ్యాక్టీరియాతో పోరాడే IgA, IgG మరియు IgM యొక్క అధిక సాంద్రత కారణంగా కూడా దీనిలో ఉండడం జరుగుతుంది. డైలీ బోవిన్ కొలెస్ట్రామ్ సప్లిమెంట్ లాలాజలం IgA యాంటీబాడీస్ మొత్తాన్ని 79% వరకు పెంచడం జరుగుతుంది. IgA యొక్క అధిక లాలాజల స్థాయి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. వెస్టేజ్ కొలెస్ట్రామ్ అనేది జీర్ణ వ్యవస్థలో గట్ హెల్త్ మరియు ఫైట్ ఇన్ఫెక్షన్లను బలపరచడం జరుగుతుంది. వెస్టేజ్ కొలెస్ట్రామ్ పేగ్ లైనింగ్ యొక్క ఉపరితల వైశాల్యాన్ని కూడా పెంచి దాని ద్వారా గట్ నయం చేయడానికి సుతా ఎంతగానో సహాయపడుతుంది. ఇది పోషకాల యొక్క మొత్తం శోషణను మెరుగుపరచడంలో కూడా ఎంతో సహకరిస్తుంది. శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది మరియు ఇది మంటను నియంత్రిస్తుంది మరియు అలర్జీలకు యాంటీబాడీగా సుత మనకు ఎంతగానో ఉపయోగించడం జరుగుతుంది. ఇది సెల్యులార్ కణజాలాలను మరమ్మతు చేయడంలో సుత ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు దాన్ని రికవరీ సుత చేయడం జరుగుతుంది. పోషకాలను తీసుకోవడం మెరుగుపరుస్తుంది. శరీరాన్ని శక్తివంతంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ కొలెస్ట్రామ్ ఎలా తీసుకోవాలంటే రోజుకు 2 క్యాప్సూల్ తీసుకోవాలి. దీని యొక్క MRP 720, DP ప్రైస్ వచ్చేసి 615, 20 పీవీస్ యాడ్ అవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అలోవెరా నెక్స్ట్ ప్రోడక్ట్. దీన్నే మనం కలబంద సూత అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మన ఇళ్లలో మనకు గుమ్మాలకు ఎదురుగా సూత దీన్ని మనకు దిష్టి లోపం జరగకుండా దీన్ని కట్టుకోవడం జరుగుతుంది మనకు తెలియక. దీన్ని సైంటిఫిక్గా ఎలా యూజ్ చేస్తారంటే కలబంద అనేది పురాతన మెడిసిన్
యొక్క ఔషధం యొక్క 2000 సంవత్సరాలకు పైగా దీన్ని ఉపయోగిస్తున్నారు మెడిసిన్‌లో. ఈ కలబందలో పెద్ద సంఖ్యలో విటమిన్‌లున్నాయి. అవేంటి అంటే విటమిన్ బి12 గాని, విటమిన్ ఏ, బి గ్రూపు విటమిన్‌లు, విటమిన్ సి మరియు విటమిన్ ఇ మరియు ఫోలిక్ ఆమ్లం కూడా ఇందులో పుష్కలంగా ఉండడం జరుగుతుంది. కలబంద జెల్ అనేది మానవ శరీరానికి అవసరమైన 20 అమైనో ఆమ్లాలలో 19 మరియు 8 ముఖ్యమైన వాటిలో 7 ముఖ్యమైన పదార్థాలను గూడా ఇందులో కలిగి ఉంటుంది. అలోవెరా అనేది రోగనిరోధక వ్యవస్థకు ఒక సాధారణ టానిక్ లాంటిది. ఇది అన్ని రకాల అనారోగ్యాలతో పోరాడడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది ప్రేగులను తరలించడానికి ప్రోత్సహిస్తుంది మరియు ఒక వ్యక్తి మలబద్ధకం కలిగి ఉంటే నిర్మూలనకు ఎంతగానో సహాయపడుతుంది. మనకు విరేచనాలు గిట్లా ఉంటే ఇది నెమ్మదిగా దీన్ని తొలగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్ద పేగు యొక్క చివరి భాగంలో సూక్ష్మజీవులను నాశనం చేయడానికి మరియు కలబంద చాలా ఉపయోగం పడుతుంది. మరియు మలబద్ధకం సమస్యను అధిగమించే సామర్థ్యం కూడా దీనిలో ఎంతగానో ఉండడం జరుగుతుంది. కలబందను ఇది సాంప్రదాయ ఆయుర్వేదం మరియు ఈజిప్ట్ వైద్యంలో దాని ఆరోగ్యకరమైన మరియు ఈ యవ్వన ప్రయోజనాల కోసం ఎంతగానో ఉపయోగించడం జరిగింది. దీన్ని బార్బడోస్ లేదా కురాకో అలియో అని కూడా పిలుస్తారు. కలబంద ఎలాస్టిన్ మరియు కొల్లాజెన్ యొక్క సంశ్లేషణను ప్రారంభిస్తుంది. చర్మం వృద్ధాప్యాన్ని రాకుండా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది తొందరగా. కలబందలో 75 క్రియాశీలక భాగాలున్నాయి. అవి విటమిన్‌లు, ఎంజైమ్‌లు, ఖనిజాలు, చక్కెరలు, లిగ్నైటు, సాపోనిన్‌లు, సాల్సిలిక్ ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాలు ఈ విధంగా చాలా రకాలుగా ఉండడం జరుగుతుంది. కలబంద ఆల్ఫ్రోజన్ ద్వారా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది యాంటీజెన్ అండ్ యాంటీబాడీ మధ్యవర్తిత్వ హిస్టామిన్ మరియు ల్యూకోట్రిన్ మాస్ట్ కణాల నుండి విడుదల చేయడాన్ని నిరోధిస్తుంది. అలోవెరా అనేది రోగనిరోధక శక్తిని పెంచే పాలిసాకరైడ్లతో నిండి ఉండడం జరుగుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది హైపర్‌గ్లైసెమిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఎంతగానో తగ్గించడం జరుగుతుంది. కలబందలో ఆరోగ్యకరమైన చక్కెరలు మరియు పెరుగుదల హార్మోన్లు ఉండడం జరిగింది. ఇవి కొల్లాజెన్ సంశ్లేషణను గణనీయంగా పెంచుతాయి మరియు వైద్యం వేగవంతం చేస్తాయి. కలబంద అనేది గాయం సంకోచాన్ని వేగవంతం చేయడం జరుగుతుంది మరియు మచ్చలు పడకుండా ఇది ఎంతగానో ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే రోజుకు 2 క్యాప్సూల్స్ యూజ్ చేసుకోవాలి. రోజుకు భోజనం తర్వాత యూజ్ చేసుకుంటే బాగుంటది. దీని ఎంఆర్‌పి 320, డీపీ ప్రైస్ వచ్చేసి 275, 19.17 పీవీస్ యాడ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆమ్లా. ఈ ఆమ్లా అనేది సంస్కృతంలో మన భారతీయ గూస్‌బెర్రీ లేదా ఆమ్లా అని పిలవడం జరుగుతుంది దీన్ని. ఇది మనకు 3000 సంవత్సరాలకు పైగా మెడిసిన్ పద ప్రయోజనాల కోసం ఎంతగానో ప్రసిద్ధి చెందినదిగా భావించవచ్చు. ఆమ్లా యొక్క గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ రోగనిరోధక వ్యవస్థకు మద్దతిస్తుంది మరియు అకాల వృద్ధాప్యాన్ని కూడా మనకు నివారిస్తుంది. ఎందుకంటే ఈ సి విటమిన్ లోపం ఉండడం వల్ల తొందరగా మనకు ఏజ్ అయినట్టుగా కనపడడం జరుగుతుంది. దీన్ని నివారించాలంటే ఇది సి విటమిన్ దీంట్లో పుష్కలంగా ఉంటుంది కాబట్టి తీసుకోవాలి. చలి మరియు దగ్గుతో సహజంగా పోరాడటానికి సహాయపడే విటమిన్ సి యొక్క గొప్ప మూలం అని చెప్పవచ్చు దీన్ని. ఇది జీర్ణ వ్యవస్థ మరియు జిఐ ట్రాక్ట్‌ను నిర్విషీకరణ చేస్తుంది. ఇది పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా మరియు ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు మద్దతు ఇవ్వడం ద్వారా కూడా ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ఇది చర్మానికి మెరిసే జుట్టుకి మంచిదని కూడా చెప్పవచ్చు. ఇది ఫైబర్ మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది సహజ రూపంలో విటమిన్ సి యొక్క ధనిక మూలంగా కూడా మనం చెప్పుకోవచ్చు. నారింజలో లభించే విటమిన్ సి కంటే 20 రెట్లు ఎక్కువగా దీనిలో ఉండడం జరుగుతుంది. ఇది పాలిఫెనాల్స్ అమరికతో కూడా ఉండడం జరిగింది. ఈ ఆమ్లా అనేది చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ప్లాస్మా లిపిడ్లు మరియు లిపోప్రోటీన్ నమూనాలను గణనీయంగా మాడ్యులేట్ చేస్తుంది మరియు మొత్తం బైలిరూబిన్ మరియు క్రియాటిన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కాలేయం వలె చర్మం ఆమ్లా ద్వారా రక్షించబడుతుంది. ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్లు అతినీల లోహిత కిరణాల యొక్క స్వేచ్ఛ రాడికల్స్‌ను నష్టపరిచే ప్రభావాలను అణచివేస్తుంది. ఈ రోజులలో మనకు
ఓజోన్ పొర దెబ్బతిన్నది కాబట్టి మనకు వైలెట్ రేస్ అనేది మనకు డైరెక్ట్ మన బాడీకి అబ్జర్వ్ అవుతున్నాయి కాబట్టి ఇది తీసుకుంటే వాటి నుండి కూడా కొంచెం మనం బాడీని రక్షించుకోవచ్చు. వివిధ రకాల క్యాన్సర్ మరియు హృదయ సంబంధ వ్యాధులతో పోరాడతాయి. ఆమ్లాలో క్రోమియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు చికిత్స విధానం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ఇన్సులిన్ ఉత్పత్తికి క్రోమియం ఎంతగానో ఉపయోగపడుతుంది. బలమైన శీతలీకరణ మరియు వేది మందు లక్షణాల కారణంగా అతిసారం మరియు విరేచనాలకు నివారణలో ఆమ్ల ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆమ్ల ఆమ్లత్వం గుండెల్లో మంట, పేగు సమస్యలు, అపాన వాయువు లేదా అజీర్ణానికి ఉపశమనం సుత దీని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. చక్కెర వ్యాధికి అదుపులో ఉంచబడుతుంది. దీని ద్వారా ఒత్తిడి, అలసట తగ్గించి మంచి నిద్రకు సూత ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఉసిరికాయ అనేది అధిక కొవ్వును కలిగించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఆమ్లాలో మనకు యాంటీ ఆక్సిడెంట్ నిండుగా ఉంటాయి కాబట్టి తద్వారా మన శరీరంలో టాక్సిన్స్ని తగ్గించి ఎనర్జీ లెవెల్స్ని కూడా దీని ద్వారా పెంచుకోవచ్చు. ఋతుక్రమణ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి లాంటి వాటిని కూడా నివారించడం జరుగుతుంది. దీని ద్వారా ఆమ్లాను తేనెతో కలిపి తీసుకుంటే అస్తమా సుత దూరం చేసుకోవచ్చు. మూత్రనాళ సమస్యలు కానీ, మూత్రాశయ మంటను కానీ కూడా దీని ద్వారా తగ్గించుకోవచ్చు. ఆమ్ల తీసుకోవడం వల్ల కాలేయంకు మంచి శక్తి సుత ఇవ్వడం జరుగుతుంది. ఆమ్ల యాంటీ బ్యాక్టీరియల్ మరియు రక్త స్రావ నివారణ లక్షణాలను కలిగి ఉండడం వల్ల అంటే ఇది వ్యక్తుల యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో మనకు ఎంతగానో సహాయపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ఆమ్ల అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు సాధారణ జలుబుతో పాటు ఫ్లూని మరింత వేగంగా కూడా దీని ద్వారా నిర్మూలించుకోవచ్చు. దీని యొక్క యూసేజ్ ఎలా ఉంటుందంటే రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు తిన్న తర్వాత. ఎంఆర్పి 205, డిపి ప్రైస్ వచ్చేసి 175, పీవీస్ అనేది 5.83 యాడ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. బ్యాక్ టు ద హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ సార్. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు హ్యూమిడిటీ బూస్టర్ గురించి సిఎన్టీలో భాగంగా. సో ఇది రికార్డ్ చేశాను. నా యూట్యూబ్ వీడియో అయినటువంటి చెల్పూర్ వెంకలను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు మనకు రాజ్ కుమార్ సార్ స్పెర్లునా, నూనె, కొలెస్ట్రాల్, ఆలోవెరా, తర్వాత ఆమ్లా ఇవన్నీ మనం ఎవరికైతే అవసరం ఉన్నాయో వారికి తగ్గట్టుగా ఆలోవెరా, ఆమ్లా అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే. సార్ చెప్పాడు కదా. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సెషన్. మీరు ఇది రికార్డ్ చేశాను. తర్వాత మీరు వినండి. లేట్ చేయకుండా ఇప్పుడు కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వినబడుతుంది సార్. సార్ ఎక్సలెంట్ సెషన్ సార్. ఈరోజు ఏదైతే చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారో అంటే చూడండి, నిమిషానికి 10 మంది క్యాన్సర్ బారిన పడడం. 20 మినిట్స్కి ఎంత 20% నా సార్. సో ఎంత ఘోరం ఇది. అంటే క్యాన్సర్ అనేది ఒక్కసారి కనపడదు, మనలో అందరిలో ఉన్నది. WHO అనాలిసిస్ ప్రకారం భారతీయుల్లో 100 మందిని చెక్ చేస్తే అందులో 70 మెంబర్స్కి క్యాన్సర్ ఉందనేది నిర్ధారణ. అంటే అది చూస్తే అందరూ బాగానే ఉంటారు, కానీ అది ఒక్కొక్క కణాన్ని డ్యామేజ్ చేస్తూ 15 అంటే దాదాపు 10 నుండి 15 సంవత్సరాలకి అది గడ్డలు గంతుల రూపంలో బయటకు వస్తుందంట. సో అది తెలియక మనం ఆ తర్వాత ఎంత పెద్ద హాస్పిటల్ పోయినా వాళ్ళు మనం రక్షించలేరు. సో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు సార్. అంటే అది ఏర్పడదు ఎవరికి, అది కనపడని భయంకరమైన వ్యాధి కాబట్టి దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి సార్. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్స్ అయినటువంటి నూనె, ఆమ్ల, అలోవెరా, ఆ తర్వాత కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా స్పిరులినా అంటే ఏదైతే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేస్తూ వాటిని చంపుతూ మాకు బయటికి పంపించేటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్స్ ఇవి. దాని తర్వాత ఇమ్యూనిటీని డెవలప్ చేసేటువంటి అంటే వాటితో పోరాడుతూనే మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచేటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్స్ ఈ రోజు మీరు చెప్పడం జరిగింది. ఇది
ఇది డబ్బు కంటే ఎక్కువ సార్. ఈ నాలెడ్జ్ అనేది. చాలా మంది డబ్బున్నది. కానీ ఆహ్, శరీరం పట్ల, మన అవయవాల పట్ల, వచ్చే రోగాల పట్ల అవగాహన లేక, ఈ వాటర్ గాని, తర్వాత కెమికల్ ఫుడ్ గాని, దాని మీద అవగాహన లేక ఇష్టం ఉన్నట్టు వాడేస్తున్నారు. సో, రోగాలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మనమందరం ఆదర్శవంతంగా అంటే ఈ యొక్క ప్రొడక్ట్‌ని తీసుకెళ్ళాలి. వాళ్ళందరినీ కాపాడే ఒక అద్భుతమైన అవకాశం మనకే ఇచ్చిరన్నట్టు ఈరోజు మీరు చాలా పీపీటీ ద్వారా చాలా బాగా చెప్పారు సార్. అపారమైన నాలెడ్జ్ ఉంది. యాక్చువల్‌గా మీరు పీహెచ్‌డీ చేసిన పర్సన్. మీకు ఎంతో వాల్యూ ఇవ్వాలి. అందరం కలిసి మీకు ఎంతో కోఆపరేట్ చేయాలి. మిమ్మల్ని అత్యున్నత స్థాయిలో ఉంచాలి. సమాజానికి ఆదర్శంగా చూపాలనేది నిజంగా అందరం మిస్ అవ్వకుండా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు కోఆపరేట్ చేయాలి. మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. సో, తప్పకుండా సార్. థాంక్ యూ సార్. ఎంతో మందికి అంటే జాబ్ కోసం చూస్తున్నారు. నాలాంటోడికే జాబ్ రానప్పుడు మీకెక్కడి నుండొస్తదనే ఒక సంకేతాన్ని తెలియజేస్తూ మిమ్మల్ని ఆదర్శంగా చూపించుకోవాలి. వెస్టీజ్‌లో మీరు ఉన్నత స్థాయికి రావాలి సార్. ఒక్కొక్క మెట్టెక్కుతూ మీరు మంచి వీఎంసీఎం లెవెల్‌కి ఎదిగితే ప్రపంచానికే మీరు ఆదర్శమైతారు. నిజంగా అది మీ మైండ్‌లో పెట్టుకోండి సార్. ఒక్కొక్క మెట్టు ప్రతి నెల నేను ఏదో ఒకటి సాధించాలని ఒక తపన మీలో ఉంటే ఆహ్, తప్పకుండా మేమందరం సహకరిస్తాము. ఉన్నది. సో, వెంకటేష్ సార్ గూడా చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తున్నాడు. మిమ్మల్ని ముందుకు తీసుకురాగలుగుతున్నాడు. ఈరోజు సెషన్ ఇవ్వడంలో గూడా మరి మీరిద్దరూ ముందుకు రావడం చాలా గ్రేట్ సార్. థాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ వెంకటేష్ సార్. థాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. ఎప్పుడైనా ఎవరైనా సెలెక్ట్ తీసుకపోతే నాకు చెప్పండి సార్. నేను తీసుకుంటా. యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. మాకు మంచి అవకాశం ఇస్తున్నారు. గ్రేట్ సార్. గ్రేట్ కమిట్మెంట్. సార్ ఇంకెవరన్నా ఆన్ చేసి మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. 100 ఎవరు ఎవరు చేయలేదు అన్‌మ్యూట్. ఓకే సార్. క్లోజ్ చేద్దామా? ఓకే సార్. ఇంకేమన్నా ఫ్యూ వర్డ్స్ మాట్లాడితే మాట్లాడండి సార్ రాజ్ కుమార్ సార్. ఓకే స్టార్ సార్. డైరెక్టర్స్ అయినా మాట్లాడాలి గదా! నో ప్రాబ్లమ్ సార్. సార్‌కి మనం ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. కమిట్మెంట్‌తో మరి ఈరోజు సెషన్ ఇవ్వడం చాలా గ్రేట్. అందులో పీపీటీ చాలా బాగుంది సార్. అది అందరికీ ఉపయోగం. సో, సార్‌ని అడిగి అందరూ తీసుకోండి. అందరూ స్టార్స్ అందరూ గూడా దీన్ని కిందన లీడర్స్ ప్రమోట్ చేయాలి. గ్రేట్ సెషన్ సార్. GBMOO 40 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్ వెంకటేష్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ రాజ్ కుమార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు తీసుకున్న ప్రొడక్ట్ నాలెడ్జ్‌లో చాలా బాగా నచ్చింది సార్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇస్తున్నారు. మీరు అతి తక్కువ టైంలో మంచి ఇక్కడ డైరెక్టర్‌గా ఎదిగారు. మీరు స్టడీ పరంగా పీహెచ్‌డీ చేశారు కాబట్టి మీలాంటి వాళ్ళను యూత్‌ని చాలా మందిని ఇందులో తీసుకొచ్చి మన వంతు సాయంగా వాళ్ళను ఆరోగ్యపరంగాను, ఆదాయపరంగాను బాగు చేయాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని సెషన్‌లు ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళేందంటే ఏదైనా ప్రొడక్ట్ గానీ, సిస్టమ్ గురించి గానీ తెలుసుకొని, దాని గురించి వివరంగా తెలుసుకొని, మన టీమ్‌కి గనుక సజెషన్స్ ఇచ్చినట్లయితే ఫాలో అవుతారు సార్. మీ ఏమేమైతే కోరికలున్నాయో అవన్నీ నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. థాంక్ యూ. విష్ యూ ఆల్ జాక్ ద వర్క్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ టు ద సేమ్ సార్. ప్రవళిక అశోక్ మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేష్ సార్‌కి ఈరోజు ఇనిషియేటివ్ తీసుకొని హోస్టింగ్ చేస్తున్నందుకు. అసలైతే నేను చేయాలి. కానీ హెల్త్ ఇష్యూ వల్ల సార్‌కి చెప్పా. మీరు చేశారు. మార్నింగ్ వరకు చేద్దాం అనుకున్నా. ఇంకా నైట్‌కి నైట్ అవ్వలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రాజ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అండ్ Well- స్పెషల్ థాంక్స్ టు యూ సార్. అడగగానే సెషన్‌కి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఎప్పుడైనా మీ యాటిట్యూడ్ ఇలానే అనిపిస్తుంది. మీరు సిస్టమ్‌కి వచ్చినప్పటి నుంచి ఎవరు చెప్పకపోయినా నేను చెప్తా అని. అంటే ఎంత సబ్జెక్ట్ ఉంటే మీ ఔట్ ఆఫ్ నాలెడ్జ్ గానీ, మీ స్టడీస్ అకాడమిక్ నాలెడ్జ్ గానీ, బుక్ నాలెడ్జ్ గానీ ఇవన్నీ రంగరించి వెస్టీజ్‌లో నేనుగా సబ్జెక్ట్ ఇవ్వాలి. ఎంతో మందికి ఉపయోగపడాలి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనే యాటిట్యూడ్ గ్రేట్ సార్.
మీరు ఇందాక జూమ్‌లో గూడా ఒక మాట అన్నారు సార్. హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ క్వాలిటీస్ ఐఏఎస్‌లే సిస్టమ్‌లోకొస్తున్నారు. ఎందుకంటే 3 జనరేషన్ ఉంది గాబట్టి. కానీ నార్మల్ పీపుల్స్ ఎందుకో ఇంకా దీన్ని బిలీవ్ జేయలేకపోతున్నారు. ఇంత మంచి సోర్స్‌ని తీసుకోలేకపోతున్నారు. అంటే కళ్ళు ఇన్ ఫ్యూచర్ గాని, మన డెవలపింగ్ దీంట్లో గాని చూడలేకపోతున్నారు. చూడగలిగిన వాళ్ళు, హైయర్ క్వాలిటీ ఉన్న వాళ్ళు చూడగలుగుతున్నారు. మీరు ఆ కోవలోకే వస్తారు సార్. ఇంత థ్యాంక్ యూ మేడం. క్వాలిటీస్ ఉండి గూడా సిస్టమ్‌కి తల వంచి పనిజేస్తున్నారు. థాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్ తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా సబ్జెక్ట్ సార్ మీరేదో ప్రాబ్లమ్ అన్నారు. అది అర్థం గాలేదు సార్. హెమరాయిడ్స్ ప్రాబ్లమ్ ఉండే మేడం. సప్లిమెంట్స్ వాడినారు సార్? అంటే ఇక్కడ అందరికీ ఉపయోగపడుద్ది అని మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తున్నా. అవునవును. ఇప్పుడు టాక్స్ క్లీన్ గానీ, ఆమ్లా అలోవెరా, మనకు నూనె, గ్యానోడర్మా, ఫైబర్, మన కాంబయోటిక్స్, ఇంకా ఒక 7 రకాల ప్రొడక్ట్స్ వాడినా మేడం. ఒకటి ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇటువంటి ఫీడ్‌బ్యాక్‌లు గాని, ఇటువంటి మన రిజల్ట్స్ గాని ఇన్‌స్పిరేషన్‌గా ఉంటున్నారు. థాంక్ యూ సో మచ్. కీప్ ఇట్ అప్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఐ విష్ యూ టు ద సేమ్ మేడం. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెంకటేష్ సార్ థాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సదా మల్లయ్య సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ స్పెల్లిన నూనె, అలోవెరా గురించి చాలా బాగా వివరంగా మంచి అర్థమయ్యే విధంగా కొత్త వాళ్ళకు కూడా తెలిసే విధంగా మాట్లాడడం జరిగింది సార్. అలాగే మీరు పెట్టుకున్న గోల్ అతి తొందరలో ఫుల్ఫిల్ మీరు చేసిన వర్క్ విఎంసీఎం కావాలని నేను ఆ భగవంతుని కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ థ్యాంక్ యూ సార్. నెరవేరాలనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. 1915 సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రెడ్మీ నోట్ 10S అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఐటీసీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరు లీడర్స్ అందరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నా పేరు వేల్పుల రమేష్ సార్. సో ఈరోజు మాత్రం సెషన్ చాలా బాగుంది సార్. సార్ నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. క్లియర్. క్లియర్ సార్. సో ముందుగా రాజ్ కుమార్ సార్కి చాలా కంగ్రాట్స్ సార్. ఎందుకంటే ప్రోడక్ట్ గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఈ రోజులలో చూస్తుంటే నిరుద్యోగం గురించి కూడా చాలా మంచిగా చెప్పిండు. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఎంత చదువుకున్నా ఉద్యోగం లేదు, ఇంత మంచి సిస్టమ్ని ఎందుకు వీళ్ళు నమ్మలేకపోతారని చెప్పాడు. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది సార్. సో ప్రోడక్ట్ గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో సార్కు ముందుగా కంగ్రాట్స్ సార్. సార్ ఇంకా ముందుకెళ్ళాలి, ఇందులో మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 1915 మేడం. 1915 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. 1915 మాట్లాడండి సార్. గౌసియా జీపీఎం మేడం. గౌసియా మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. రాజ్ కుమార్ సార్, వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వావ్, హెల్త్ మీద చాలా అవేర్నెస్. ప్రతి మన ప్రోడక్ట్ ఎంత బాగా పనిచేస్తున్నాయి, ఇలా సూపర్ చెప్పినారు. మన ఊరు జనాలకు అర్థం కాదు కావచ్చు, మన లోకల్ వాళ్ళకి అర్థం కాదు కావచ్చు. మీ దగ్గర టెక్నికల్స్ అన్నీ ఉన్నాయి. సోషల్ మీడియాలో పెట్టండి, పోస్టులు పెట్టండి. మంచిగా సోషల్ మీడియాలో పెట్టి మీ నెట్వర్క్ ఇక్కడ కాదు, మొత్తం తెలంగాణ ఆంధ్ర మొత్తంలో ఎక్కడెక్కడ నుండో వస్తుంది. మీకు అన్ని స్కిల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు.
మీ డ్రీమ్స్ అన్ని ఇక్కడ 100% వెస్టేజ్‌లో నెరవేరుతాయి. పక్కా మంచి సంకల్పం చేయండి. దృఢ సంకల్పంతోని ప్రయత్నం చేయండి. ప్రయత్నమే. ఎవ్వరిని మోసం చేసేది లేదు, ఏది లేదు. ప్రయత్నంతోనే విజయం సాధిస్తావు. ఎంతో మందికి బ్రతుకు వెలుగునిస్తావు. ఓకే మేడం. ఎందుకంటే వాళ్ళు బయట ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరికి అర్థమవుతది. అది తలరాత బాగుపడాలని ఉన్న వాళ్ళకి అర్థమైతది. కాబట్టి ఆ ఓకే కొందరు మీరు బయట తిరిగి వెతకాలంటే కష్టమైతది కాబట్టి మీరు ఆ సోషల్ మీడియా ఇవన్నీ టెక్నిక్స్ అన్ని మీరు వాడండి. మీకు మంచి టీం వస్తది. మనకు మన మూర్తి సార్ వాళ్ళకు యూట్యూబ్‌లో నుంచి అరకు నుండి టీం వచ్చింది. యూట్యూబ్‌లో ఫోన్ నెంబర్‌తోని వాళ్ళు కాంటాక్ట్ అవును అయ్యి ఫాలో అప్ అయ్యి. మరి అవునవును మేడం. అలాంటిది మన దగ్గర ఈ రోజులలో తెల్లారి లేస్తే ఫోన్‌లోనే ఉంటారు. ప్రతి పిల్లలు, పెద్దోళ్ళు అందరూ గూడా. మరి మీరు ఆ సోషల్ మీడియాని మంచిగా వాడితే మాత్రం మీకు మంచి రిజల్ట్ వస్తది. ఖచ్చితంగా మీరు ఎందరికో ఆదర్శంగా నిలబడతారు. థాంక్ యూ ఓకే సార్. మేడం. థాంక్ మంచి అందరికి చాలా ఉపయోగపడతాయి సబ్జెక్ట్. థ్యాంక్ యూ థాంక్ మేడం. యూ మేడం. మీ యొక్క డ్రీమ్స్ అనేది అతి త్వరలో ఫుల్‌ఫిల్ కావాలి మేడం. మీరు షార్ట్ టైమ్‌లో వీఎంసీఎం మెంబర్‌గా సుత ఎదగాలని కోరుకుంటున్నాను మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మీరు ఎదిగితే మేము ఎదుగుతాం. కంపల్సరీ మేడం. థ్యాంక్ యూ ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. వెరీ మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. సార్ 6:04 అయితుంది. రాజ్ కుమార్ సార్ లాస్ట్‌కి ఏమన్నా ఫ్యూ వర్డ్స్ 1 ఆర్ 2 వర్డ్స్ క్లోజ్ చేద్దాం. ఓకే. ఓకే. చివరగా ఏందనంటే ఈ రోజులలో యూత్ అనేటోళ్ళు జాబ్స్ కోసం అని నా లెక్క టైమ్ పాస్ చేయకుండా, వేస్ట్ చేయకుండా మనకు వచ్చిన ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ద్వారా మంచి హెల్త్ అండ్ వెల్త్ పొందుతూ మనలాంటి డ్రీమ్స్ కలిగి, గోల్స్ కలిగిన ఒక మినిమమ్ ఒక 10 మెంబర్స్ మనకి ఎక్కువ మంది అవసరం లేదు దీంట్లో. కరెక్ట్ రైట్ పర్సన్స్ ఒక 10 మెంబర్స్‌ని చూజ్ చేసుకొని వారికి ఒక మంచి లైఫ్ లీడ్ చేసే విధంగా ఈ ఆపర్చునిటీ కల్పించాలి. మరియు ఇక్కడ మనం ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయట్లేదు. మనం చేయట్లేదు. వారితో కూడా చేపియట్లేదు. ఓన్లీ మనం ఒక టైం మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేపిస్తున్నాం కాబట్టి అది గుర్తుంచుకొని వర్క్ చేసుకుంటూ ఎదగాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ సార్ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ యొక్క డ్రీమ్స్ అన్నీ అతి తొందరలో ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలని మీ ఆరోగ్యము, తర్వాత మీరు ఒక 100 మందికి ఆరోగ్యం ఇచ్చుకుంటూ వాళ్ళకి కూడా ఆదాయం ఇప్పించేటువంటి మంచి ప్లాట్‌ఫామ్‌లో ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. మీకు ఎల్లవేళ నా యొక్క సపోర్ట్ ఉంటుందని నేను మాటిస్తున్నాను. లాస్ట్‌గా సార్ కొమర్ సార్ ఏమైనా మాట్లాడతారా? సెషన్ రౌండప్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్. సార్. సార్ రేపటి సెషన్ ఎవరు చెప్తారు అనేది ఒకటి మనం ఫోన్ చేసి కనుక్కుందామా? లేదా ఎవరైనా చెప్పొచ్చు ఇప్పుడే. వాళ్ళది లింక్ రోల్ ఔట్ చేద్దాం. ఎక్కువ మందిని మనం ప్రమోట్ చేయాలి ఫ్రెండ్స్.